అందరికీ నమస్కారం. గత 6 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రయాణం చేస్తూ ధారావాహిక సంచికల రూపంలో కథాకళను అందిస్తున్న శ్రీ రాయవరం భాస్కర్ అన్నయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు. అంతటితో ఆగకుండా ఎన్నో కార్యక్రమాల ద్వారా కథాకళను ఆదరించటం, అలాగే మేమందరం గౌరవంగా బావగారు అని పిలుచుకునే శ్రీ జీడిగుంట విజయసారథి గారి సహకారంతో ఆయన తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి గారి గౌరవార్థం పురస్కారాలను అందించడం కళ పట్ల, ముఖ్యంగా కథాకళ పట్ల వారికున్న గౌరవాన్ని తెలియజేస్తోంది. నాలాంటి చిన్న గళకళాకారుణ్ణి గుర్తించి శ్రీ ఫడిగారు మరియు శ్రీ వెంపటి కామేశ్వరరావు గారు నన్ను శ్రీ రాయవరం భాస్కర్ అన్నయ్య గారికి పరిచయం చేయటం, వారు నన్ను ఆదరించి తమ ఛానల్లో కథలను చదివే అవకాశాన్ని ఇవ్వటం నిజంగా దైవకృప. ఆ తరువాత పరిచయమైన శ్రీమతి రాయవరపు లక్ష్మీ అక్క, శ్రీమతి జ్యోత్స్నా సోదరి, మనోన్మై చెల్లి, కిబశ్రీ అన్నయ్య, ఇలా ఎంతో గొప్ప బంధాన్ని నాకు పరిచయం చేశారు. కథాకళ అనేది కేవలం కథలను ప్రోత్సహించే వెబ్ సంస్థ మాత్రమే కాదు, అది దైవం ప్రసాదించిన కుటుంబ సంపద. ప్రేమలు, ఆప్యాయతలు, కోపాలు, ఆదరణలు, బుజ్జగింపులు, హక్కులు చేర్చుకోవటం, అన్ని అనుభూతులు అక్కడ ఉంటాయి. ఈ కుటుంబంతో కలిసి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందేందుకు వరల్డ్ స్టోరీ టెల్లింగ్ డేను 2023లో జరుపుకోవటం ప్రారంభించాం. శ్రీమతి రాయవరపు లక్ష్మీ అక్క, శ్రీమతి జ్యోత్స్నా సోదరి, మనోన్మై చెల్లి, కిబశ్రీ అన్నయ్య మరియు అందరి సహకారంతో మన రికార్డులు కూడా సాధించగలిగాం. ఇప్పుడు 2026లో కీర్తిశేషులు శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి గారి పురస్కారాన్ని అందుకోవటం సాధారణ విషయం కాదు. అక్కడ ఉన్నవారు సామాన్యులు కాదు. ఎంపిక ప్రక్రియ ఎంతో కఠినంగా సాగిందని నాకు తెలుసు. నాలాంటి సాధారణ వ్యక్తిని గుర్తించి, ఆదరించి, ప్రోత్సహించి ఈ బహుమతిని అందించడం నిజంగా నా అదృష్టం. నేను ఇంగ్లాండ్లో ఉండటం వల్ల సమయ అనుకూలత లేకపోవటం మరియు మరో కార్యక్రమంలో పాల్గొనాల్సి రావటం కారణంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయాను. అందుకు క్షమాపణలు. అయితే మీరందించిన ఈ పురస్కారం నా జీవితంలో అత్యంత ముఖ్యమైన పురస్కారంగా నిలిచిపోతుంది. నా విజయానికి కారణమైన శ్రీ రాయవరం భాస్కర్ అన్నయ్య గారికి, శ్రీ జీడిగుంట విజయసారథి బావ గారికి, శ్రీ కిబశ్రీ అన్నయ్యకు, శ్రీమతి రాయవరపు లక్ష్మీ అక్కకు, శ్రీమతి జ్యోత్స్నా సోదరికి తల వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే శ్రీమతి మనోన్మై సోదరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం.